పరలోక రాజ్య పౌరులుగా చేసుకున్నారు. ప్రభువా, మీ నామము గొప్పది నాయన. స్తోత్రములు. బిఎస్ నగర్ ప్రాంతాల్లో పిల్లలు మరియు నాయన యాక్షన్ సాంగ్స్, మిగిలినటువంటి ఏర్పాట్లు, సువార్త ప్రకటన ఇవన్నీ కూడా జరగడానికి అనుకూలపరచము. ర్యాలీ విషయంలో సహాయపడడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము. దయగలిగిన దేవా, విద్యుత్ సరఫరా, మైక్ సిస్టమ్ సమస్తమును మీ ఆధీనంలో పెట్టుకో. పిల్లలందరినీ మీ స్వాధీనంలో పెట్టుకో. సరైన రీతిలో వారు నేర్చుకున్న దానిని చెప్పడానికి, ప్రదర్శించడానికి కృపను ప్రసాదించమని, పాటలు చక్కగా నాయన పాడడానికి మీ బిడ్డలకు కృపను అనుగ్రహించి, వాయిద్యములను మీకు అప్పగించి సమస్తమును మీ మహిమ కొరకు జరిగించుదరని నమ్మి యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Worship song by all the children. ఆరాధనా పాట లేచిరండి. మెల్లిగా ఎవరు స్టార్టింగ్ వెళ్ళండి. ఫస్ట్ నువ్వు తర్వాత చూడు
Arrow Michael. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ రోహిత్ కార్తిక్. నేను చెప్పబోయేది దేవుడి వాక్యాలు. మొదటి వాక్యం ఎవరైనా యేసు రథముకి పాటుకుండి మనలను పవిత్రంగా చేయను. మొదటి యోహాను 1:7 రెండవ వాక్యం హృదయశుద్ధిగా గలవాడు ధన్యులు వారు దేవుని చూస్తున్నట్టే స్వతహాగా దేవుని వచనం. మూడవ వాక్యం హృదయశుద్ధి గలవాడు ధన్యులు వారు ఇదిగో లోకపాపమును మోసుకుని పోవు దేవుడు పిల్ల. యోహాను 1:29. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు రాను. నేను ఇప్పుడు చెప్పబోయేది శరీర కార్యములు, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విపదములు, అసూయలు, భక్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. గలతీయులకు రాసిన పత్రిక 5:19 నుంచి 21 వరకు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు మైకేల్. నేను చెప్పబోయేది గ్రంథవాక్యము. ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము. అయితే లేని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. రోమా 6:23. అందరికీ ప్రైజ్ లార్డ్. యాక్షన్ సాంగ్ నశించు వారికి.
వచనాలు సాత్వి కూర్చోండి ఇక్కడ కాదు కూర్చోండి కూర్చోండి అడుగుతాను అడుగుతాను అందరికీ ప్రేమ. నా పేరు సాత్వి. నేను ఇప్పుడు చెప్పబోయేది కీర్తనలు 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డల మీద కాలి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉన్నను. సియోను కొండల మీదకు దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండను. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండేవాళ్ళని యెహోవా సెలవిచ్చి ఉన్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు జాస్పర్. నేను ఇప్పుడు చెప్పబోయేది కంటెంట్ వాక్యాలు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. కీర్తనలు 66:5. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. కీర్తనలు 122:1. అందరికీ ప్రైజ్ లార్డ్. యాక్షన్ సాంగ్. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడుగా. కార్తీక్ దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడుగా.
మనిషి జన్మ ఎందుకు, మనిషి ఎవరి కోసం బ్రతకాలి? బై లక్ష్మీ దుర్గా. నా పేరు లక్ష్మి. మనిషి జన్మ ఎందుకు, ఎవరి కోసం బ్రతకాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మానవ కోటికి ఇది. ఈ సృష్టి ఎవరి కోసం, దేనికోసం? ఈ సృష్టి మనుష్యుల కోసమని, వారి అవసరాలు తీర్చడం కోసమని దేవుడు సృష్టించాడు. సృష్టి కూడా తనను స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సృష్టి మొత్తము దేవుణ్ణి స్తుతిస్తుంది. క్రీస్తు ఎవరి కోసం, ఎందుకు పుట్టాడు? క్రీస్తు మనుష్యులను రక్షించడం కొరకు పుట్టాడు. మనలను దేవుని నీతిగా చేయుటకు పుట్టాడు. దేవుని చిత్తమును జరిపించుటకు పుట్టాడు. తన రక్తంలో మనలను పరిశుద్ధపరిచి దేవునితో సమాధాన పరచుటకు పుట్టాడు. పరిశుద్ధాత్ముడు ఏమి పని కలిగి ఉన్నాడు? దేవుని ప్రేమను మన హృదయంలో కుమ్మరించుటకు, మన పక్షంగా దేవునికి విజ్ఞాపన చేయుటకు. మరి దేవుని సృష్టిలో విలువైన వాడు, దేవుని పోలికగా సృష్టింపబడిన మనిషి ఎవరి కోసం, ఎవరి పని కొరకు సృష్టింపబడినాడు? దేవుని మహిమ కోసం బతకాలి. మనం దేవుని ఎదుట పరిశుద్ధులముగా, నిర్దోషులముగా ఉండాలి. దేవుణ్ణి ఆత్మతో, సత్యంతో గౌరవించే గొప్ప పనిని దేవుడు నియమించి ఉన్నాడు. కానీ మనుషులు తనను సృష్టించిన దేవుడిని విడిచి వివిధ తంత్రములను కల్పించుకొని ఉన్నారు. తనను ఎందరూ అంగీకరించెదరు అనగా తన నామముందు విశ్వాసం ఉంచిన వారందరినీ దేవుడు తన పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. యోహాను 1వ అధ్యాయం 12వ వచనం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పిల్లలు మౌనంగా ఉండాలి, ఎవరు మాట్లాడకూడదు. About truth in the Bible, హిమవర్షిత. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను మోయాబు దేశస్థురాలను, విగ్రహారాధికురాలను. నా పితరులు శాపగ్రస్తమైన వారు, వారి వంశావళిలో జన్మించినాను. అయినను జీవం గల దేవుడైన యెహోవా కృపను పొందుకున్నాను. నిజమైన దేవుని కాగల ప్రజల్లోనికి వెళ్ళి ఎన్నో ఆశీర్వాదములు పొందుకున్నాను. నా అత్తగారు ఆ గొప్ప దేవుని పరిచయం చేశారు. ఆమెతో పాటు బెత్లెహేమునకు వెళ్ళి ఆయన రెక్కల నీడలో ఆశ్రయం పొందుకున్నాను. శాపగ్రస్తమైన వంశావళిలో పుట్టిన నాకు దేవుని మహాకృపను బట్టి యేసుక్రీస్తు వారి వంశావళిలో చోటు దొరికింది. నా గొప్ప దేవుడు పక్షపాతం లేని దేవుడు. అల్పురాలైన నా జీవితంలో ఈ గొప్ప వాగ్దానాన్ని నెరవేర్చారు.
నెరవేర్చినాడు. పేతురు భక్తుని ద్వారా పలుకుబడిన ఈ మాటలు నా జీవితంలో నెరవేరును. ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అని అపోస్తల కార్యములు 10:28-34 వ్రాయబడి ఉన్నది. నేనెవరో చెప్పుకోండి చూద్దాం. అవును, కరెక్ట్ గా చెప్పారు. మీ అందరికీ ఎంతో ఇష్టమైన దావీదు గారి ముత్తవను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. యాక్షన్ సాంగ్ ఉప్పు వలె. పల్లవి ఆగు. ఉప్పు వలె లోకానికి క్రీస్తు రుచినందిస్తాము. జ్యోతి వలె చీకటి లోకమునకు వెలుగందిస్తాము. ఉప్పు వలె లోకానికి క్రీస్తు రుచినందిస్తాము. జ్యోతి వలె చీకటి లోకమునకు వెలుగందిస్తాము. న్యాయాధిపతుల గురించి పూజిత, దీపిక, మానస, జ్యోతి, సుప్రియ, రక్షిత, స్టీఫెన్. ఒక్కొక్క లెక్కండి. దేనికి?
వెనక్కి వెళ్ళి అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు పల్లవి. మేము ఇప్పుడు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతుల గురించి చెప్పబోతున్నాము. ఇశ్రాయేలీయులు మొత్తం 15 మంది న్యాయాధిపతులు ఏలారు. వారిలో మొదటి వారు ఒత్నేలు. ఒత్నేలు అనగా దేవుని సింహం అని అర్థం. ఇతను కాలేబు తమ్ముడైన కనజి యొక్క కుమారుడు. ఒత్నేలు యూద గోత్రానికి చెందినవాడు. ఇతను యెహోవా ఆత్మతో నింపబడి అరామహరాయిము రాజును ఓడించాడు. ఒత్నేలు ఇశ్రాయేలీయులకు 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి మృతునెందెను. మనం కూడా ఒత్నేలు వలె దేవుని ఆత్మతో నింపబడితే ఆత్మతో శరీరంలో మన అపవాదిపై ధైర్యంగా విజయాన్ని పొందుకోగలం. రెండవ న్యాయాధిపతి ఏహూదు. ఏహూదు అనగా ఐక్యమని అర్థం. ఇతని తండ్రి పేరు గేరా. ఏహూదు బెన్యామీను గోత్రికుడు. ఇతను ఎడమ చేతి పనివాడు. ఇతను ఇశ్రాయేలీయులకు 80 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి మృతునెందెను. ఏహూదు ఎంతో ధైర్యంతో ఏల్గొను రాజును హతము చేసినాడు. మనం కూడా ఏహూదు వలె యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మన శత్రువైన అపవాదిపై ధైర్యంగా విజయాన్ని పొందుకోగలం. అంతేకాకుండా మన తోటి వారితో ఐక్యత కలిగి ఉండగలం. మూడవ న్యాయాధిపతి షంగరు. షంగరు అనగా పారిపోయినవాడు అని అర్థం. ఇతని తండ్రి పేరు అనాదు. ఇతను ఫిలిస్తీన్లలో 600 మందిని హతము చేశాడు. నాలుగవ న్యాయాధిపతి దెబోరా. దెబోరా అనగా తేనెటీగ అని అర్థం. ఈమె భర్త పేరు లప్పిదోతు. దెబోరా న్యాయాధిపతిని మాత్రమే కాదు, ఆమె ఒక ప్రవక్తిని. ఈమె బారాకుతో కలిసి కానాను రాజును జయించెను. ఈమె నాయకత్వంలో ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు నెమ్మది కలిగి జీవించారు. మనం కూడా దెబోరా వలె ధైర్యంతో దేవుని చిత్తమును తెలుసుకొని దాని చొప్పున నడుచుకోవాలి. అంతేకాదు ఎల్లప్పుడూ ఆయనను స్తుతించాలి. అందరికీ ప్రేమ. ఐదవ న్యాయాధిపతి గిద్యోను. గిద్యోను అనగా పడద్రోహు వాడని అర్థం. ఇతడు తండ్రి పేరు యోవాషు. ఇతడు మనష్షే గోత్రికుడు. ఇతడు యెహోవా ఆత్మతో నింపబడి మిద్యానీయులను జయించెను. గిద్యోను ఇశ్రాయేలీయులని 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి మృతి నందెను. మనము కూడా గిద్యోను వలె ఎన్నిక లేని వారిమై దేవుని ఎదుట మనకు మనమే తగ్గి ఉంటే దేవుడు మనల్ని హెచ్చించి జయిస్తాడు. ఆరవ న్యాయాధిపతి అబిమెలెకు. అబిమెలెకు అనగా నా తండ్రి రాజు అని అర్థం. అబిమెలెకు గిద్యోను కుమారుడైన ఇతడు దేవుని మాటకి విధేయుతుడు కాగా తనకు తానే న్యాయాధిపతిగా ప్రకటించుకున్నాడు. ఇతడు దేవుని చిత్తం తెలుసుకోగా ప్రజలను సరైన మార్గంలో నడిపించలేదని ఈ కారణాన అబిమెలెకు దేవుడి కోపానికి గురయ్యాడు. ఇతడు 3 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను ఏలెను. మనము కూడా దేవుని చిత్తం తెలుసుకోక ఆయనకి వ్యతిరేకముగా వెళితే అబిమెలెకు వలె నష్టపోతాం. ఏడవ న్యాయాధిపతి తోలా. తోలా అనగా ఎర్ర రంగు పురుగు అని అర్థం. ఇతను ఇస్సాకారు గోత్రికుడైన పువ్వా కుమారుడు. తోలా 23 సంవత్సరాలు ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండి మృతి నందెను. 8వ న్యాయాధిపతి యాయిరు. యాయిరు అనగా వెలుగునిచ్చిన వాడని అర్థం. ఇతను గిలాదు దేశస్థుడు. ఇతనికి 30 మంది కుమారులు. యాయిరు వారిని సరైన మార్గంలో నడపనందున వారు పనికి మానిన వారైరి. ఇతను ఇశ్రాయేలులకు 22 సంవత్సరాలు ఏలేను. 9వ న్యాయాధిపతి యెఫ్తా. యెఫ్తా అనగా ఎదిరించువాడని అర్థం. ఇతను గిలాదు దేశస్థుడు. ఇతని తండ్రి గిలాదు
చిత్తమునెరిగి అవనయులను హతమార్చను. అది ఎంత కష్టమైన పనినైనా సరే తాను చేసుకున్న తీర్మానాన్ని మర్చిపోకుండా, అది ఎంత కష్టమైన పనినైనా మొక్కుబడి చెప్పున తన ఏకైక కుమార్తెను దేవునికి ప్రతిష్ఠించను. ఇతను 6 సంవత్సరాలు ఇశ్రాయేలుల న్యాయాధిపతిగా ఉండను. మనం కూడా యెఫ్తా వలె దేవునితో చేసుకున్న తీర్మానాన్ని మర్చిపోకుండా, అది ఎంత కష్టమైన పనినైనా సరే తాను చేసుకున్న కట్టుబడి ఉండాలి. 10వ న్యాయాధిపతి ఇప్సాను అనగా సువాసనే అని అర్థం. ఇతను బెత్లెహేము వాడు. ఇతని బిడ్డలను అనిత్యాలకిచ్చి వివాహం చేశాడు. ఇప్సాను 7 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి మృతినెందెను. మనం కూడా ఇప్సాను వలె అవిశ్వాసంతో కాక విశ్వాసంతో సాగత్యం చేయవలెను. 11వ న్యాయాధిపతి ఏలోను అనగా సింధూర వృక్షం అని అర్థం. ఇతను జబూలోను గోత్రికుడు. ఇతను ఇశ్రాయేలీయులకు 10 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండెను. 12వ న్యాయాధిపతి అబ్దోను అనగా దాస్యము అని అర్థం. ఇతను తండ్రి పేరు హెల్లేలు. ఇతను ఇశ్రాయేలీయులకు 8 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండెను. 13వ న్యాయాధిపతి సంసోను అనగా సూర్యుని వంటి వాడని అర్థం. ఇతను దాను గోత్రికుడు, మనోహ కుమారుడు. సంసోను తల్లి గర్భంలో ఉండగానే దేవునికి నాజీరు చేయబడిన వాడు. ఇతను ఇజ్రాయేలుకు 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి మృతి నొందెను. మనం కూడా సంసోను వలె దేవుని ఆత్మతో నింపుకుంటే అపవాది ఎదిరించే శక్తితో నింపబడతాం. 14వ న్యాయాధిపతి ఏలి అనగా నా దేవుడని అర్థం. ఏలి లేవి గోత్రికుడు, లేవి యాజకుడు కూడా. ఏలి తన 2 కుమారులను సరైన క్రమంలో పెంచిన కారణాన వాళ్ళు దుర్మార్గులయ్యింది. ఇతను 40 సంవత్సరాలు ఇజ్రాయేలుకు న్యాయం తీర్చారు. మనం కూడా ఏలి వలె కాక మన బిడ్డలను చిన్ననాటి నుండి సరైన క్రమంలో పెంచాలి. 15వ న్యాయాధిపతి సమూయేలు అనగా దేవునికి మొక్కుకొని అతుకుకొనిన వాడు. ఎఫ్రాయిం గోత్రికుడైన ఎల్కానా హన్నాల కుమారుడు. సమూయేలు న్యాయాధిపతి మాత్రమే కాదు, గొప్ప ప్రవక్త. పాలు విడుచుట తోడనే దేవుని మందిరములోకి వచ్చి ఆయన సన్నిధిలో పెంచబడిన వాడు సమూయేలు. సమూయేలు దేవుని చిత్తమును ఎరిగి ఇజ్రాయేలీయుల 2 రాజులను అభిషేకించాడు. తన జీవిత కాలం అంతా ఇజ్రాయేలీయులకు న్యాయము తీర్చి మృతి నొందెను. మనం కూడా సమూయేలు వలె దేవుని సన్నిధిని, దేవుని సేవకులను ప్రేమిస్తే మన తరతరాలు దేవునిలో వర్ధిల్లుతాయి. నీ ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిరం ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టము. కీర్తనలు 84వ అధ్యాయం 10వ వచనం. అందరికీ ప్రయత్నం. రైట్ యాక్షన్ సాంగ్ దూర్ ఏక్ తారా. ఊరేగుతారా మళ్ళీ అటే ఊరేగుతారు మళ్ళీ కూర్చో మాట్లాడు. दूर एक तारा जा रहा है,
వచనాలు కేశవ. అందరికీ పేదరాడు నేను చెప్పబోయేది కనుక బూది గంధముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందిడి. యెషయా 45:22. ఆమె తన కుమారుని కనెను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టబడను. మత్తయి 1:21. అందరికీ ప్రేదరు. యాక్షన్ సాంగ్ ఇదే సమయంలో రండి. ఇరుకు మార్గము
లక్ష్మీ దుర్గా, చేయి రక్షిత, స్టీఫెన్. విశాలమని అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు లక్ష్మీ దుర్గా. నేను ఇప్పుడు చెప్పబోయేది ఇరుకు మార్గము మరియు విశాల మార్గము. మొదటగా విశాల మార్గం, దాని అంతం నిత్యం నరకం. నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, దాని అంతం దాని దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. మత్తయి సువార్త 7:13-14. లోకములో ఉన్నదంతము అనగా శరీరాశయము, నేత్రాశయము, జీవపుడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. 1 యోహాను 2:16. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణం. రోమా 6:23. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధికులు అందరూ అగ్నిగుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ప్రకటనలు 21:8. ఎవరి పేరైనా జీవ గ్రంథములో వ్రాయబడినట్టు కనపడని ఎడల వారు అగ్నిగుండంలో పడవేయబడుదురు. ప్రకటనలు 20:15. దుర్నీతి పరులు అగ్నిగుండంలో పడవేయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరకటయే ఉండును. మత్తయి సువార్త 3:41-42. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మార్కు 9:48. అయితే ఇలాంటి భయంకరమైన నరకం నుండి నువ్వు నేను మనందరము తప్పింపబడాలంటే కేవలం ఇరుకు మార్గమే దానికి ద్వారము. అయితే దాని అంతం నిత్య జీవం. ఇరుకు మార్గమున ప్రవేశించుడి. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కొనుగొని వారు కొందరే. మత్తయి సువార్త 7:13-14. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 1 కొరింథీ 6:9. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు రాడు. యోహాను సువార్త 14:6. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. యోహాను సువార్త 3:3. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. మత్తయి సువార్త 7:21. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెను. లూకా సువార్త 1:33. ఆ పట్టణంలో రాత్రి ఎన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ప్రకటన 22:5. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. 1 పేతురు 1:11. ఇప్పటి వరకు మీరందరూ విశాల మార్గం మరియు ఇరుకు మార్గం గురించి విన్నారు కదా. మీరు ఏ మార్గంలో ఉన్నారు ఆలోచించు. అయితే నీవు ఏ మార్గంలో నడుస్తున్నా సరే, యెహోవా కనుదృష్టి లోకమంతటిని చూస్తున్నదని మర్చిపోవద్దు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 2వ దినవృత్తాంతములు 16:2 ఇలాగ సెలవిచ్చుచున్నది. తన ఎడల యథార్థ హృదయం గలవారిని యెహోవా బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటను సంచారం చేయుచున్నది. లోకమనగా నువ్వు, నేను, మనమందరమే. లోకంలో దేవుడు చూస్తున్నది అందం, బలం, ఆస్తులు, అంతస్తులు కాదు, నిన్ను మరియు నన్ను మాత్రమే. దేవుని కన్నులు మన మీద ఉన్నాయి అంటే మనం ఒంటరి వాళ్ళం కాదని అర్థం. ఒంటరిగా ఉన్నావా? అందరూ ఉన్నా నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరనుకుంటున్నావా? ఏమిటి నాకు ఈ ప్రశాంతత లేని జీవితం అనుకుంటున్నావా? నా జీవితం
ఎప్పుడు ఓటమి పాలైనా అనుకునే ఈ స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఈ శుభవార్త నీ కొరకే. నీవు లోకంలో అనుభవిస్తున్న బాధలు, కన్నీళ్లు, వేదనలు, చేసే ప్రయత్నాలన్నీ దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్లను నాట్యంగా మారుస్తాడు. ఆయన నీ కొరకే ఈ లోకాన్ని ఖరీదించాడు. ఎప్పుడైతే నీవు ఆ ప్రభుని యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటావో అప్పుడు ఆయన నిన్ను రక్షిస్తాడు. రక్షించడమే మాత్రమే కాదు, నిన్ను నీతిమంతునిగా చేస్తాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రోమా 5వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగూ సెలవిస్తున్నది. ఏలే అనగా ఒక మనుషుని అవిధేయత వలన ఎలాగో అనేకులు పాపులుగా చేయబడిరో అలాగే ఒక మనుషుని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదు. ఆయన ద్వారా నీతిమంతునిగా మారిన ఆయన దృష్టి నీ మీద నిలుస్తుంది. కావున నీవు ఏ మార్గంలో నడుస్తున్నా సరే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనంలో ఇలాగూ సెలవచ్చుచున్నది. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నది. నీ ప్రార్థన ఆయన ఆలకించుచున్నాడు. అనగా నీవు ఏ విధంగా నడుస్తున్నా సరే ఆయన గమనిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ హెబ్రీ 4వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగూ సెలవచ్చుచున్నది. ఆయన దృష్టికి కనబడిన స్పష్టం ఏదీ లేదు. ఆయనకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆయన దృష్టికి నీవు నీతిగా ఉన్నావా లేదా అని ఆయన గమనిస్తున్నాడు. కావున నీవు ఆయన మార్గంలో నడుచుకొని నీతిని కాపాడుకో. అలా ఎవరైతే ఆ నీతిని అంతం వరకు కాపాడుకుంటారో వారికే నిత్యజీవమైన యేసుక్రీస్తు ప్రభువును నీ హృదయంలో అంగీకరించుట అనేది అతి సులభమైన అనుభవం. ఇదిగో తలుపు వద్ద నిల్చుండి నేను తచ్చుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ప్రకటన 3వ అధ్యాయం 20వ వచనము. యేసు ప్రభు మన హృదయములో బలవంతంగా ప్రవేశించడు. ఆయన శబ్దము నీవు వినొచ్చు, నీ హృదయము కఠినపరచుకొనవద్దు. ఈ సువార్తను వించున్న ఈ సమయమే నీకు అనుకూల సమయము. అనుకూల సమయమందు ఆయన నీ మనవి ఆలకించును. రక్షణ దినమందు ఆయన నిన్ను ఆదుకొనును అని ఆయన చెప్పుచున్నాడు. 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనము. ఇప్పుడే ఆయన నీ స్వరమునకు లోబడకపోయిన యెడల నీ హృదయం మరి ఎక్కువ కఠినపరచబడి నీవు తృణీకరించిన వెలుగు కారు చీకటిగా మారును. దేవుని ఆత్మ నరులతో వాదించదు, అప్పుడు యెహోవా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనము. ఆయన నీతో వాదించుచు నీ పాపములను నీకు చూపించుచు నీ పాప స్వభావమును దుర్గంధమును నీకు కనబరుచుచున్నాడు. తనందరూ అంగీకరించిరో వారికి అందరికీ తన నామమందు విశ్వాసం ఉంచు ప్రతి వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించును. కావున ప్రియులారా, ఈ సమయమున మీరు మోకరించి ఆ ప్రభువును రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువును గాను సమాధానకర్తగాను నీ స్నేహితునిగాను ఆయనను అంగీకరించుము. అప్పుడు ఆయన నిన్ను ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్. The action song, Angels We Have Heard on High. Angels we have heard on high, singing, singing for the flame, and the mountains in reply, and holy their joyous sing. Oh, 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 oh.
About Adoniram Judson, Vishnu by Steve. పిక్చర్ పెట్టుకుంటా బ్యానా కలిసి వెళ్ళు పైకి పట్టుకో కదా పైకి పట్టుకో అందరికీ తెలుసా ఈరోజు నేను ఒక గొప్ప మనిషిని చెప్తున్నాను. అతని అదోనీరామ్ జడ్సన్. జడ్సన్ ఆగస్టు 9, 1788 సంవత్సరంలో అమెరికాలోని మాలన్ గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి పేరు సీనియర్ అదోనీరామ్ జడ్సన్, తల్లి పేరు అబిగాయిలు. అతని తండ్రి ఒక క్రైస్తవ సంఘ కాపరి. చిన్నతనం నుంచే జడ్సన్ చదువులో అసాధారణ ప్రతిభను కనపరిచేవాడు. చాలా తెలివితేటలు గల వ్యక్తి. గ్రీకు మరియు లాటిన్ భాషల్లో మంచి ప్రావీణ్యం పొందుతున్నాడు. అతను యూనివర్సిటీలో చేరేటప్పుడు అతని వయసు 16 సంవత్సరాలు. బైబిల్ నమ్మని ఒక వ్యక్తితో అతనికి పరిచయం జరిగింది. అతని ప్రభావంతో ఇతను కూడా నాస్తికుడు, అనగా దేవుని నమ్మని వ్యక్తిగా మారిపోయాడు. దేవుని తెలుసుకోవడం అనేది అసాధారణమైన పని అని వాదించడం మొదలుపెట్టాడు. డిగ్రీ అయిపోయిన తర్వాత లాయర్గా లేదంటే నాటక రచయితగా మారాలని అనుకున్నాడు. అతను ఇలా విశ్వాసమాడడం వల్ల, అతని నిర్ణయాల వల్ల అతని తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖించారు. అనుకున్నట్టుగానే నటుడిగా మారిపోయాడు. నటుడిగా మంచి గుర్తింపు పొంది అద్భుతంగా రాణిస్తున్నాడు. కానీ అతని జీవితంలో నిజమైన ఆనందం, సంతోషం లేవు. అవిశ్వాసి అయిన అతని స్నేహితుని మరణాన్ని కళ్ళారా చూచిన అదోనీరామ్ జడ్సన్ ఎంతగానో కృంగిపోయాడు. జీవితానికి సంబంధించిన అగమ్య గోచరమైన ప్రశ్నలు అతనికి మనశ్శాంతి లేకుండా చేశాయి. యవనస్తుడైన అదోనీరామ్ జడ్సన్ కొన్ని రోజులు అయిన తరువాత యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాడు. అప్పుడు అతని హృదయం శాంతి సమాధానంతో నిండిపోయింది. రక్షింపబడిన అదోనీరామ్లో ఒక ఆలోచన అంకురించింది. దేవుని సంతోష పెట్టాలనేదే ఆ ఆలోచన. బైబిల్ గ్రంథాన్ని విరివిగా చదవడం వల్ల క్రీస్తు సువార్తను ప్రకటించాలనే ఆశ అతనిలో ఎక్కువైంది. ఎలాగైనా ఇతర దేశాలకు వెళ్ళి సువార్తను అందించాలని దృఢంగా సంకల్పించుకున్నాడు. అయితే అప్పుడు అతనికి వేరే దేశానికి వెళ్ళడానికి మార్గం సుగమం కాలేదు. 1812లో జడ్సన్కు యానీతో వివాహం జరిగింది. ఆమె కూడా సువార్త ప్రకటించాలనే ఆశ కలిగిన స్త్రీ. దేవుడు మిషనరీగా వెళ్ళడానికి మార్గం తెరవగా వివాహమైన వెంటనే సతీసమేతంగా ఇండియాకు మిషనరీగా వచ్చాడు. 4 నెలల సుదూర ఓడ ప్రయాణం ద్వారా ఇండియాకు చేరుకున్న వారికి నిరాశ ఎదురైంది. అప్పటికే ఇక్కడున్న ఈస్ట్ ఇండియా వారు వారిని స్వాగతించలేదు, తిరిగి వెళ్ళిపోమన్నారు. అలా దేవుడిచ్చిన సమాధానం మేరకు 1813 జూలై 13న బర్మా దేశంలోని రంగూన్కు చేరుకున్నాడు. బర్మా దేశంలోని వారు క్రీస్తు సువార్తను ప్రకటించే వారిని పిచ్చివారని అనుకొని సుత్తులతో కొట్టి రంగూన్ పట్టణానికి తరలించేవాడు. బహుముఖిగా దుర్వాసనతో నిండి ఉన్న ఆ పట్టణంలో వింతైన ఆచారాలతో, పద్ధతులతో నిండి ఉన్న ఆ ప్రజల మధ్య బర్మా భాషను నేర్చుకొని సువార్తను అందించాడు. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా ఆ దేశ బుద్ధులను క్రీస్తు కొరకు సంపాదించాలని అనుకున్నాడు. అతని యొక్క ప్రయాస ఫలితంగా 6 సంవత్సరాల తర్వాత మాన్సన్ అనే వ్యక్తి దేవుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. సువార్త సేవ అభివృద్ధి చెందుతున్న దినములలో బౌద్ధ మతం తప్ప ఇంకా ఏ ఇతర మతాలు కూడా అభివృద్ధి చెందడానికి వీలు లేదని ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు తీసుకొని వచ్చాడు. రాజు ఆజ్ఞకు భయపడక దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునిలో బలం పొందాడు. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా దేవునిలో బలం పొంది ముందుకు సాగాడు. ఓర్పుతో 16 సంవత్సరాలు సువార్త ప్రకటించి 100 మందికి బాప్తిసం ఇచ్చాడు. బర్మా భాషలోనే బైబిల్ని తర్జుమా చేసి ఇంగ్లీష్లోనే డిక్షనరీ కూడా రాశాడు. అయితే ఆ సమయంలో 8 నెలల తన కుమారుడు చనిపోయాడు. బ్రిటిష్ వారు బర్మాని ముట్టడించినప్పుడు జడ్సన్ వారికి ఏదో రహస్యం అందిస్తున్నారని నింద మోపి అతనిని 20 నెలలు జైల్లో ఉంచారు. ఆ సమయంలో జడ్సన్ భార్య బర్మా భాష బైబిల్ కొత్త నిబంధన ప్రతులను బర్మా భాషలోనికి తర్జుమా చేసి
జైల్లో ఉన్న తన భర్తకు చూపించడానికి కొత్త నిబంధన ప్రతులను తన కుమార్తెను తీసుకొని వచ్చింది. 20 నెలలు గడిచిన తరువాత ఇంటికి వచ్చిన జడ్సన్ భార్య తన కుమార్తె చనిపోవడం చూసి కృంగిపోయాడు. చివరికి 33 సంవత్సరాల తర్వాత జడ్సన్ క్షయవ్యాధికి గురై ఆరోగ్యం కోసం సముద్ర ప్రయాణం ప్రారంభించాడు. చివరికి 1850లో పడవలో మరణించాడు. పడవ నావికుడు చనిపోయాడని గుర్తించి అతన్ని తీసి సముద్రంలో పడవేశాడు. అలా జల సమాధి అయ్యాడు. 62వ ఏట ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 4:10 మరణించాడు. 30 సంవత్సరాల సేవలో 63 సంఘాల్లో 7,000 మంది సభ్యులు కలిగి ఇప్పటికీ 163 మంది మిషనరీలు పనిచేస్తున్నారు. గొప్ప పలుకు, సిలువను స్థిరంగా స్థాపించే వరకు ఇక్కడ నుండి కదలను అని పలికాడు. మరి నీ స్థితి ఏమిటి? నువ్వు చేసే పనిలో స్థిరంగా ఉన్నావా? దేవుడు అప్పగించిన పనిలో నువ్వు స్థిరంగా ఉన్నావా? జడ్సన్కి దేవుడు అప్పగించిన పనిలో స్థిరుడై దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు. 1 పేతురు 5:10 తన నిత్య మహిమకు సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును సంపూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరచును. లోకంలో శ్రమలు వస్తాయి, కానీ వాటిని ఎదుర్కొని దేవునిలో నిలబడగలిగితే ఆయన మన ద్వారా గొప్ప క్రియలు చేస్తాడు. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమె అందరికీ ప్రైజ్. యాక్షన్ సాంగ్ ప్రభు యేసుని రక్తం. ప్రభు తలను చూడు
meaning of God's word. Manasa, Pujita, Supriya, Pallavi, Lohi Kartik. కేశవా మనసా 1 by 1 ఉంటుంది 1 by 1 ఉంటుంది 1 by 1 ఇది అయిపోగానే వెనక్కి అందరికీ ప్రైజ్ ది లార్డ్. మేమందరము ఇప్పుడు చెప్పబోయేది దేవుని వాక్యం గురించి. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవుని వాక్యం పాల వంటిది. వాక్యమునే పాల వలన రక్షణ విషయంలో ఎదుగునట్లుగా చేస్తుంది. దేవుడి వాక్యం రెండంచుల ఖడ్గం వంటిది. వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ధరించుకొని అపవాదిని ఎదిరించాలి. దేవుని వాక్యం సుత్తి వంటిది. వాక్యం అనే సుత్తి కఠిన హృదయాలను మెత్తని మాంసంగా సరిచేయును. దేవుని వాక్యం అద్దం వంటిది. అద్దం మన సహజ ముఖమును చూపించినట్లుగా దేవుని వాక్యం మనలో ఉన్న లోపములను మనకు చూపిస్తుంది. దేవుని వాక్యం అగ్ని వంటిది. అగ్ని మనను శుద్ధి చేసినట్లు దేవుని వాక్యం మనలోని ఉన్నటువంటి అపరిమితమైన జీవితమును దహించవేస్తుంది. దేవుని వాక్యం సబ్బు లాంటిది. సబ్బు మన శరీరాన్ని శుద్ధి చేసినట్లు దేవుని వాక్యం మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యం దీపం వంటిది. నీ వాక్యం నా పాదాలకు దీపం, నా త్రోవలో వెలుగై ఉన్నది. ఇప్పటి వరకు దేవుని వాక్యమునకు గల వివిధ పేర్లను మీరు విన్నారు కదా. ఇంకనూ వాక్యమునకు అనేక పేర్లు కలవు. అయినప్పటికీ ఏది ఏమైనా సత్యవాక్యాన్ని విని దానిని అనుసరించి పాటించిన వాడు ధన్యుడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సాక్ష్యాలు దీపిక, తర్వాత స్టీఫెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు దీపిక. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను ఒక హిందూ కుటుంబానికి జన్మించిన అమ్మాయిని. మేము తోటకి వెళ్తాము, అన్నిటికీ వెళ్తాం, కానీ మేము ఫస్ట్లో దేవుడి గురించి ఏం తెలుసుకోలేకపోయాం కూడా. అలాగే 2020లో సురేష్ అన్న ద్వారా మాకు సండే స్కూల్ అని చెప్పేసి ఒకటి జరిగింది. కానీ ఏంటి ఆ సండే స్కూల్ అని చెప్పేసి మేమందరం తెలుసుకోవడానికి వెళ్ళాం. అక్కడ దేవుడి గురించి అన్న చెప్తున్నప్పుడు, అన్న దేవుడి గురించి పాటలు పాడుతున్నప్పుడు మాకు అనిపించేది, నిజంగానే ఇలా జరుగుతుందా అని చెప్పేసి. ఒకరోజు అన్న నాతో ఏం చెప్పాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపాల కొరకు ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు కల్వరి శిలువలో మరణించాడు అని చెప్పినప్పుడు ఏదో అన్న చెప్తున్నాడులే అనేసి అనుకునే వాళ్ళం, కానీ అంతగా వినేవాళ్ళం కాదు. అయితే ఒకరోజు నేను మా అమ్మని అడిగా, అమ్మ నిజంగా దేవుడు మన కోసం మన పాపాల కొరకు ఈ లోకానికి వచ్చారా, కల్వరి శిలువలో మరణించారా అని అడిగినప్పుడు మా అమ్మ నాతో చెప్పింది ఏంటంటే, నిజంగా మన కొరకు మన పాపాల కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. సరే అలా చెప్తుంది ఏదైనా అనుకునే వాళ్ళం, కానీ చిన్నగా అన్న మాకు లెసన్స్ ద్వారా మాకు దేవుడు నాతో మాట్లాడాడు.
ఒకరోజు అక్క వాళ్ళు చెప్తున్న లెసన్ ద్వారా ఏమీ కార్మైకల్ లెసన్ ద్వారా దేవుడు నాతో ఇంకా మాట్లాడుతూ వచ్చినాడు. అదేంటంటే ఏమీ కార్మైకల్ ఒక స్త్రీ అయినా దేవుడికి వెనకాడకుండా ఒక మందిరం ఒక ఈ గుడిలలో పిల్లల్ని చాలా క్రూరంగా వాళ్ళని హింసపరుస్తూ ఉండేవాళ్ళు. అయితే ఒక స్త్రీ అయినా తను దేవుడి గురించి వెనకాడకుండా వాళ్ళ కోసం వెళ్ళి తను వాళ్ళని చిన్నగా ఒక్కరిని తీసుకొస్తూ వచ్చేది. అయితే తన జుట్టు ఒక రంగులో ఉందని అక్కడ వాళ్ళందరూ తన గురించి ఏం మాట్లాడారంటే పిల్లల్ని ఎత్తుకు వెళ్ళి ఆమె వచ్చింది అని చెప్పేసి తన గురించి తను ఇంత కూడా అసలు ఏం పట్టించుకోకుండా ఒక రోజు ఏం జరిగిందంటే ఒక పాప అక్కడి నుంచి పారిపోయి వచ్చినప్పుడు ఒక అంటే నన్ను కాపాడండి అని అడిగినప్పుడు ఏం నిన్ను కాపాడేది అని చెప్పి తనని కొట్టి తనకి వాత పెట్టి మళ్ళీ ఆ మతాధికారులకి తనకి ఇచ్చేసింది. అయితే ఆమె చూసినప్పుడు ఇంకొక చోట ఏం జరిగిందంటే ఆయన వాళ్ళ పాపని డబ్బులు ఇచ్చేసి డబ్బుల కోసం ఆ పాపని మతాధికారులకు ఇచ్చేసేవాళ్ళు. ఇచ్చేసినప్పుడు ఆమె చూసి నేను ఈ డబ్బులు ఇస్తాను మీ పాపని నాకు ఇస్తారా అని తను అడిగినప్పుడు తను డబ్బులు తీసుకొని ఆ పాపని ఇచ్చేసేవాళ్ళు. కానీ ఎమ్మికారు నాకు ఏం చేసిందంటే వాళ్ళని తీసుకొని తను దేవుని గురించి తెలియజేసేది. అలాగే ఇంకా చాలా మంది పిల్లల్ని కూడా తెచ్చుకొని తను అసలు ఏం తెలియని పిల్లలకి మాటలు రాని పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ కూడా దేవుని గురించి తెలియజేసుకుంటూ వచ్చింది. అలాగే ఆ రోజు నుంచి నేను తీర్మానం చేసుకున్నాను, నేను కూడా ఎమ్మికార్ మైకిల్ వల్లే అందరికీ దేవుని గురించి తెలియని వాళ్ళకి తెలియజేయాలని, అలాగే ఎవరెవరైతే ఉంటారో రక్షణ తీసుకొని వాళ్ళకి అలాగే వాళ్ళకి రక్షణ భాగ్యాన్ని దేవుని దయచేయమని ఆ రోజు నుంచి ప్రార్థన చేసి నేను దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నాను. అలాగే మా ఇంట్లో వాళ్ళ కొరకు మీరు కూడా నా కొరకు మా రక్షణ కొరకు ప్రార్థన చేయమని యేసుక్రీస్తు వారి నామములో ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు స్టీఫెన్, నేను 8th క్లాస్ చదువుతున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు స్టీఫెన్, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నేను ఒక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. చిన్నప్పటి నుంచి మా తాతయ్య గారు నాకు దేవుని గురించి చెప్తూ వచ్చారు. అయితే నేను చాలా తప్పులు చేశాను, అబద్ధాలు ఆడాను, దేవునికి విరోధంగా ఉన్నాను. అయితే ఒకరోజు బేతేల్ ప్రార్థన మందిరం విద్యానగర్లో జయరాజ్ అంకుల్ గారు వాక్యం చెప్తూ వచ్చారు. ఈ లోకపు తల్లి ఎలాగ తన బిడ్డ కొరకు రక్తాన్ని చివరి బొట్టు వరకు రక్తాన్ని ఇచ్చి తన బిడ్డని బ్రతికించింది, అలాగే యేసు ప్రభు వారు కూడా మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు తన రక్తాన్ని కార్చాడు అని చెప్తూ వచ్చాడు. ఆ సమయంలో నేను చేయెత్తి తీర్మానం చేసుకున్నాను, నేను కూడా అలాగ ఉండేలాగును మా డాడీ రక్షణ కొరకు నా తీర్మానంలో నేను స్థిరంగా ఉండేలాగున అందరూ ప్రార్థన చేయండి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించిన గాక. అందరికీ ప్రైజ్. How to pray by the children. How to pray. మీరే ప్రార్థన వాళ్ళు మను మీరే ఎట్లా ప్రార్థించాలి? లగండ్రా మైకి కౌస్ మానస కేశవ ఫస్ట్ నువ్వు ఇనిష్ ఎల్లు కేశవ లైన్ ఫస్ట్ కేశవ. అందరికీ ప్రేజలాడు. ఇప్పుడు మేమందరం చెప్పబోతున్నది బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు వివిధ రకాలుగా ప్రార్థించేవారు. ఇప్పుడు మేము చెప్పబోతున్నాం. దావీదు కూర్చొని ప్రార్థన చేసెను. అందరికీ ప్రేజలాడు. నా పేరు వెలుకలసి.
అది చెప్పు, నేను చెప్తాను. నేను ఇప్పుడు చెప్పేది బైబిల్లో ఉన్న గ్రంథం గురించి. ఇశ్రాయేలీయులు చేతులు పైకెత్తి ప్రార్థన చేసేవాళ్ళు. లేవీయులు సుంకరులు నిలబడి ప్రార్థన చేసేవారు. ఇజ్రాయేల్ చుచు సాష్టాంగ పడి ప్రార్థన చేసేవాడు. ఇశ్రాయేలీయులు నడుచుకుంటా ప్రార్థన చేసేవాళ్ళు. సొలొమోను మోకాళ్ళ మీద ప్రార్థన చేసును. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. భౌతిక స్థితి కన్నా హృదయపూర్వకంగా ప్రార్థించడం చాలా ముఖ్యం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే. మనకున్న పరిస్థితిని బట్టి కూర్చున్నా, నిలబడినా, వంగినా, నడిచినా నిజాయితీగా శుద్ధ హృదయం కలిగి ఉంటే, ఆయనకు ఇష్టలుగా మనం ఉంటే, మనం ఎలా ప్రార్థించినా దేవుడు ఆ ప్రార్థన వింటాడు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. Right. Action song by Sionu Pilla. సార్ ఇంకా కార్డ్లెస్ ఆఫ్లో ఉంది, ఆఫ్లో ఉంది, ఆఫ్లో ఉంది. అది కాదు. టర్న్ అవ్వు, కొద్దిగా టర్న్ అవ్వు, ఇలా టర్న్ అవ్వు, క్రాస్ క్రాస్. రారే
దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటాం. లూకాసు వార్తలో 19వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 10వ వచనం. పిల్లలు ఎవరు మాట్లాడరు, మౌనంగా ఉన్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. దేవా స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మీ వాక్య ధ్యానంలో దీవించండి. చేరి వచ్చిన వారితో మాట్లాడండి. రక్షించబడితే ఆత్మీయంగా ఇంకా బలపడడానికి, రక్షణ లేకపోతే రక్షించబడడానికి అనుకూలపరచం. మీ దీన సేవకుని 121 ప్రకారం మీ మాటలుంచు. తిరువబడిన ఆకాశము నుండి మాట్లాడు. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడో తాను తన నోటితోనే చెప్తూ రావడం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నశించిపోతున్నటువంటి వ్యక్తిని వెదకడానికి, రక్షించడానికి మనుష్య కుమారుడు, వాస్తవానికి ఆయన దైవ కుమారుడు. దైవ కుమారుడు మానవ మాతృడిగా, మనుష్య కుమారుడిగా భూలోకానికి రావడానికి గల ఏకైక కారణం నశించిపోతున్న ఆత్మలను వెదకి రక్షించడానికే ఈ భూలోకానికి ప్రభు ఒక నరుడిగా అరుదించాడు. మహోన్నతుడైన, సర్వోన్నతుడైన, సృష్టికర్త అయిన, మహానుభావుడైన, పవిత్రుడైన, నిర్దోషైన దేవుడు, అసమానుడైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు మరియ గర్భములోనికి వెళ్ళడం, ఒక శిశువుగా మనము ఆయన జన్మించడం ఒక ఆశ్చర్యకరమైన కార్యం. దేవుడు ఆత్మరూపములో మరియ గర్భములోనికి వెళ్ళి ఒక శిశువుగా ఎదిగి నవమాసాలు తాను భూలోకములో ఒక మానవ మాతృడిగా మనం చూస్తాం. ఏలయనగా మనకు శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహింపబడడు. ఎందుకు ఈ కుమారుడు? ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. సర్వలోకములో ఉన్న సర్వమానవులను రక్షించి పరలోకములో చేర్చేటువంటి ఆ భారము, బాధ్యత తీసుకొని పరలోకములో ఉన్న మహానుభావుడైన, పవిత్రుడైన దేవుడు భూలోకములో జన్మలో పాపము లేకుండా ఆయన జన్మించాడు. జీవితంలో పాపము లేకుండా ఆయన జీవించాడు.
పాపమెరుగని వాడు, పాపము చేయని వాడు, అద్భుతమైన మహానుభావుడైన ప్రభు ఎందుకయ్యా ఆయన ఈ లోకానికి ఒక నరుడిగా రావడం ఎందుకు అంటే నశించిపోతున్న ప్రతి ఆత్మను వెతకాలని, రక్షించాలని, పాప విమోచన అనుగ్రహించాలని, నిత్య జీవానికి వారసునిగా చేయాలని, పరలోక రాజ్య పౌరసత్వం మానవునికి అనుగ్రహించాలని పరలోకాన్ని విడిచి ఆయన భూలోకానికి రావడం ద్వారా భూలోకంలో ఉన్న మానవుడు పరలోకానికి వెళ్ళే మార్గాన్ని ఏర్పరచడానికి వచ్చిన మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఒక కులం కొరకు, ఒక మతం కొరకు, ఒక జాతి కొరకు, ఒక దేశం కొరకు వచ్చిన వాడు కాదు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, లోకములో ఉన్న మానవులందరినీ ప్రేమించాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి కొరకు, ఒక దేశ కొరకు, ఒక ప్రజ కొరకు ఆయన రాలే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అపోస్తలుల కార్యములు చూడండి, దేవుని వాక్యంలో రాయబడింది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం చదువుతాను. 10వ అధ్యాయం 34వ వచనం, దేవుడు పక్షపాతి కాడని, దేవుడు పక్షపాతి కాడు, ఆయన అందరినీ సమానంగా ప్రేమించాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. కనుక యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి రావడం ఎందుకంటే పాపాత్ముడైన మానవుణ్ణి నీతిగా తీర్చాలని. ఒక ఆయన అన్నాడు, సువార్త ప్రకటిస్తూ వెళ్తుంటే, ఎవడ్రా పాపులు అన్నాడు. మీరరా పాపులు అన్నాడు. ఆయన అమాయకత్వానికి బాధపడాల్సి వచ్చింది. అరే, అబద్ధం ఆడిన వాడెవడు, బూతులు తిట్టనాడెవడు, అసలు నీకు సభ్యతే లేకపోయా, సంస్కారమే లేకపోయా, ఎవడ్రా పాపులు అంటున్నావు? మేము వ్యక్తిని అనలేదు కదా, దేవుడు చెప్పిన మాట చెప్తున్నా. అందరూ పాపము చేసి, ఎవరు చెప్పారు ఆ మాట? దేవుడు చెప్తున్నాడు. అరే, నిన్ను ఎరిగిన దేవుడు చెప్తున్నాడా? నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు చెప్తున్నాడు. అందరూ పాపము చేసి దేవుడు ఇవ్వాలని కోరుతున్న మహిమను, పరలోక రాజ్యాన్ని, వైభవాన్ని మానవుడు తృణీకరిస్తున్నాడు. అందుకే మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారైన దేవుడు, సమస్తమును ఏలుతున్న దేవుడు, నిన్ను కూడా ఏలుతున్న దేవుడు, నిన్ను కూడా కలగజేసిన దేవుడు నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఆయనను అంగీకరించినా అంగీకరించకపోయినా, ఆయన ఉద్దేశం ఒక్కటే. దేవుని వాక్యములో నేను వీరిని అంగీకరించాలి అంటే వీరు నీతిగా నడుచుకోవాలి అంటే నీతిమంతులుగా చేయబడాలంటే నేనెవరనో ఎరగగలగాలి, విశ్వసించగలగాలి. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కాగా విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. మానవుడితో దేవుడు ఎప్పుడు సమాధాన పడతాడు? మానవుడు దేవునితో సమాధాన పడాలి అంటే ఏం చేయాలి? కనుక మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు కనుక నిన్ను నీతిమంతునిగా చేయగలడు. కనుక మనం చూస్తున్నాం దేవుని వాక్యములో ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనలను
క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను అద్భుతమైన రీతిలో క్షమించడం ద్వారా పరిశుద్ధత మనకు అనుగ్రహించి నిర్దోషత్వాన్ని నిష్కల్మషత్వాన్ని మనకు అనుగ్రహించి తన ఎదుట నిలవబెట్టుకొని అద్భుతమైన పరలోక రాజ్య పౌరసత్వం మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ రాత్రి జన్మతః పాపులమే, అనుదిన జీవితంలో కర్మతః పాపులమే, జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. కామ క్రోధ లోభ పాపపు కాగులే. కామ క్రోధ లోభ పాపపు కాగులే. చెరువు నీకు భారం లేడు, ప్రభు యేసు తండ్రి రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించలేరు, నిర్లక్ష్యముగా జీవించలేరు. రాత్రి నీ హృదయాన్ని తెరవమని అడుగుతున్నప్పుడు, తెరిచి తనను నమ్మమని వేడుకుంటున్నప్పుడు, నీతిగా నిన్ను తీర్చాలని దేవుడు ఆశపడి కుమారుడా కుమార్తె నీ హృదయం నాకిమ్మని అడుగుతున్నప్పుడు నిర్లక్ష్యం చేస్తావా? కాదని వెళతావా? ఆయన కార్చిన రక్తాన్ని అపవిత్రమైందిగా ఎంచి కాదని వెళతావా? జాగ్రత్త సుమా, ఏం విత్తుతావో అదే కోస్తావు. ప్రభు రెండు చేతులు ఎత్తి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. పాపంలో జీవించి మనం చూస్తాం కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు అక్షత్వర్గాన్ని జయించడం కాదయా, వాటికి అతీతుడు. ఆయన తెలియదు, వాటిలో ఆయన చిక్కుకోలేదు. మానవులమైన మనం కామం లేని వారమా, క్రోధం లేని వారమా? అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న మనము పాపము లేదని చెప్పుకుంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. కనుక అన్నిటినీ జయించిన దేవుడు యేసు ప్రభు. కనుకనే ప్రభు అన్నారు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఛాలెంజ్, ప్రపంచానికి సవాలు విసిరాడు. రా తెలుసుకుందాం అన్నాడు. ఎవడు రాడే? ఆయనలో పాపం లేదు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. హెబ్రీ 7:26 ప్రకారం. కనుక పవిత్రుని రక్తం, నిర్దోష రక్తం, నిష్కల్మష రక్తం నీ ప్రతి పాపము నుండి నేను కడిగి పవిత్రపరచగలను. కనుకనే మనం చూస్తాం 1 యోహాను 1:1 యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచగలను. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేం లేదు. యేసు ప్రభా, నేను పాపినేనయ్యా, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు. ఒకవేళ రక్షణ పొందావు, మంచిది. నీతిగా జీవించకపోతే పొందినవాడు ఒకటే, చెప్పండి, పొందనివాడు కూడా ఒకటే. కనుక నీతిగా నడుచుకోండి అని ప్రభు సెలవిచ్చారు. మనం చూసాం 10వ అధ్యాయంలో. ఆయన అంగీకరించాలి అంటే ఎట్లా నడుచుకోవాలి? నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తారు. కనుక మా నాయన పాస్టరు, మా అమ్మగారు కూడా బోధ చేసేది, లేకపోతే మా నాయన సేవకుడు, మా బంధువులు సేవకులు, ఇవేం పనిచేయవండి. విశ్వాసం ఉంచితే నీతి. రెండవది క్రియాపూర్వక నీతి.
అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాముకు ఉన్న ఏకైక కుమారుణ్ణి దేవుడు అడిగినప్పుడు, తాను ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు అతడు క్రియాపూర్వకంగా నీతిమంతుడని తీర్చబడ్డాడు. కనుక విశ్వాస మూలమగు నీతి, క్రియాపూర్వక నీతి, ఈ రెండు ఉంటే తప్ప. అందుకని క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. విశ్వాసం లేని క్రియలు కూడా మృతమే. కనుక యేసు ప్రభుని నమ్ముకుంటే మంచిది. నేను కూడా 1970వ సంవత్సరం మే మాసం అద్భుతమైన రీతిలో హెబ్రోన్కు యూత్ క్యాంప్కి వెళ్ళాను. అక్కడ భక్త సింగ్ అనే దైవ సేవకుడు, సిక్కు మతం నుండి యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి, పరిశుద్ధ గ్రంథము అట్ట బాగుందని అట్ట ఉంచుకొని లోపల పేజీలన్నీ చిరిచివేసిన వ్యక్తి, పాప క్షమాపణ కొరకు ప్రభువుని వేడుకోవాల్సి వచ్చింది. ఆయన దేవుడు సంధించినప్పుడు, తనతో మాట్లాడినప్పుడు, తన మతం తనను రక్షించదని ఎరిగినప్పుడు, దేవా పాపినైన నన్ను క్షమించమని అడిగాడు. ఆయన రక్షణ పొందాడు, పాప క్షమాపణ పొందాడు, గొప్ప దైవ సేవకుడిగా సేవ చేస్తున్నాడు. ఆయన వాక్యం 1970వ సంవత్సరం మే మాసంలో వెళ్ళిన 10th క్లాస్ పరీక్షలు రాసి వెళ్ళి నేను పాపిని గ్రహింపు అక్కడ కలిగింది. పాపానికి వచ్చే జీవితం మరణమని అక్కడ అర్థమై, పాప పరిహారం కొరకు యేసు ప్రభువే సిలువలో మరణించాడన్న సంగతి నాకు అక్కడ తెలిసింది. యేసు ప్రభు రక్తమే నన్ను కడిగి పవిత్రపరుస్తుందని అక్కడ విన్నాను. ఆ రాత్రే అద్భుతమైన రీతిలో వాక్యం అర్థమై ఆత్మదేవుడు నాలో కార్యం జరిగించినప్పుడు నా పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, క్షమాపణ వేడాను, సమాధానము కలిగింది, సంతోషం కలిగింది, అద్భుతమైన రక్షణ, పాప క్షమాపణ 70వ సంవత్సరంలో పొందాను. 55 సంవత్సరాలు అయింది. కనుక ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే గొప్ప రక్షణ దినం. రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవమే పాటిది. మనము నిన్నటి వారమే. కనుక ఈరోజు వారం అని చెప్పడానికి ఇంకా 2 గంటల పైన టైం ఉంది. కనుక మనల్ని మనం తగ్గించుకొని, ప్రభువా క్షమించు, నీ రక్తంతో కడుగు, నీ అందరి విశ్వాసం నన్ను రక్షించేదిగా చేయి. నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు దేవుడవని, దైవ కుమారుడవని, నా కొరకే శిలువలో మరణించావని, సమాజం తిరిగి లేచావని నమ్ముతున్నాను ప్రభువా, క్షమాపణ దయచేయని అడిగి చూడు. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము సంతోషము ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన దేవా స్తోత్రాలు. ఈ డిఎస్ నగర్ ప్రాంతాల్లో ఈ రాత్రి పిల్లల ద్వారా అందించబడిన సందేశం ప్రభువా, చివరిగా వాక్యం అందించబడి హృదయాలను తిరుగుము, రక్షకునిగా మిమ్మలను స్వీకరించి నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవ వారసత్వం, పౌరసత్వం పరలోకములో కలిగి ఉండుటకు సహాయపడము. సమస్తమును మీరే ఆశీర్వదించి దీవించునని, మీ కార్యం మీ చిత్త ప్రకారం జరిగించునని
ప్రయాసపడిన బిడ్డలందరినీ బట్టి స్తుతి వందనాలు చెల్లిస్తూ పిల్లలు కూడా ప్రభువా కష్టపడి నేర్చుకొని ప్రదర్శించిన ప్రతి దాన్ని బట్టి స్తుతిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపించి మీ సన్నిధికి నడిపించమని క్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సియోను ప్రార్థనా మందిరం, కన్నవారి తోట, ఫస్ట్ లైన్. ప్రతి ఆదివారం దైవారాధన 9:30 గంటలకు జరుగుతుంది. మీరందరూ వచ్చి దేవుని వాక్యం విని ఆశీర్వదించబడాలని ప్రభు పేరిట మీకు మనవి. చివరి ప్రార్థన చెప్పండి. ప్రభువును స్తుతిస్తూ ఉన్నా. మరి సియోన్ ప్రార్థన మందిరం కన్నవారి తోట 1వ లైన్ నుండి 8 సండే స్కూల్ ర్యాలీస్ ఈ రోజుతో ముగియబడ్డాయి. దేవుడు అద్భుతంగా మరి 8 స్థలాల్లో తన దాసును వాడుకొని మరి రక్షణ సువార్త వినిపించబడింది. ఫలం కొరకు ప్రార్థన చేయండి. ఆ తర్వాత పిల్లలు కూడా ఎంతో ప్రయాసపడ్డారు, టీచర్స్ ప్రయాసపడ్డారు. ఈ యొక్క ప్రయాస ఫలము ప్రభు దినాన మరి కనపడలాగిన కూడా ప్రార్థన చేయండి. ఈ ర్యాలీస్ అన్నిటికీ టీచర్స్ తరఫున మరి ఆ పేట తరఫున దేవుని దాసులకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి 24వ తారీఖు ఉదయకాలం సియోను సండే స్కూల్ ర్యాలీ ఉంది. 6:30 నుండి 8:30 వరకు అరండాలపేట 15వ లైన్లో మరి జ్యోతిర్మయ యొక్క గృహాన్ని ఆధారం చేసుకొని ఆ దినం సండే స్కూల్ ర్యాలీ ఉంది. ఆ ఉదయకాలం ఇట్లాగే స్టేజీ ఉంటుంది. సియోను పిల్లలు మరి దాని కొరకు వారి వారి యాక్షన్ సాంగ్స్ వారు సిద్ధపడాలని కోరుతూ ఉన్నాం. ఆ దినం కూడా ఆఖరి సియోను సండే స్కూల్ ర్యాలీ అరండల్పేట 15వ లైన్లో 2వ వార్డ్ రోడ్లో వారు ప్రదర్శిస్తారు. ఆ పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేసి అందరూ మరి పాలు పొందాలని కోరుతూ ఉన్నాం. ఆ తర్వాత మరి చేరి వచ్చిన వారందరికీ కూడా మరి ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. అందరికీ ఇక్కడ భోజనం సమృద్ధిగా ఉంది. మొట్టమొదట చిన్నపిల్లలకు అవకాశం ఇవ్వండి. మరి సండే స్కూల్ టీచర్స్కు, మరి దేవుని దాసులకు, మరి వాలంటీర్స్కు వెనక భాగంలో మరి భోజనం టేబుల్స్ వేయబడ్డాయి. వారు అక్కడికి వెళ్ళి భోజనం చేయాలని కోరుతూ ఉన్నాం. ఈ పరిచయం అంతటి వరకు మీ వ్యక్తిగత కుటుంబ మరి సంఘ ప్రార్థనలో ప్రార్థించాలని కోరుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. చివరి ఆశీర్వాదం తీసుకుంటాం. యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిస్థితులకు సదాకాలం తోడై కాపాడి నడుపునుగాక. ఆమేన్. చెప్పండి. జయమణి ప్రభువైన యేసుక్రీస్తు వారికి, సహాయపడిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా.